మీరు టాటూ వేసుకున్నారని చెప్పేసి బాధపడుతున్నారా? మీరు వేసుకున్నటువంటి టాటూ సరిగా రాలేదా? వేసుకున్నటువంటి టాటూ సరిగా వచ్చినప్పటికీ కూడా కొన్ని కారణాల చేత ఆ యొక్క టాటూను తీయించుకోవాలనుకుంటున్నారా? అలా తీయించుకోవడానికి ఏది మంచి లేజరు? మార్కెట్లో చాలా లేజర్స్ అవైలబుల్ ఉన్నాయి, అన్నీ కూడా లేజర్సే, కానీ దానిలో ఏది బెస్ట్ లేజర్? నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డు సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. అదే మాదిరిగా నా యొక్క క్లినిక్ వచ్చేసి కింది అడ్రస్లో కలదు. టాటూ వేయించిన తర్వాత కొన్ని సందర్భాల్లో అనుకోని కారణాల చేత ఆ యొక్క టాటూ సరిగా నచ్చకపోవడం, తర్వాత కొన్ని పర్సనల్ కారణాల చేత టాటూని రిమూవ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. సో దానికోసం లేజర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. చేసేటువంటి లేజరు ఎన్డియాగ్ లేజర్. ఈ యొక్క ఎన్డియాగ్ లేజర్స్ లో ముఖ్యంగా ఆ యొక్క పల్స్ యొక్క డ్యూరేషన్స్ బట్టి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి నానో సెకండ్ లేజర్, ఇంకోటి పికో సెకండ్ లేజర్. అంటే ఈ యొక్క ఎన్డియాగ్ లేజరే టాటూ ఇంక్ లో చర్మంలోకి ప్రయాణించేటువంటి సమయం వచ్చేసి 10⁻⁻⁹ సెకండ్స్ ఉంటే దట్ ఈస్ కాల్డ్ నానో సెకండ్ లేజర్. 10⁻⁻12 సెకండ్స్ ఉంటే అది పికో సెకండ్ లేజర్. ఈ యొక్క పికో సెకండ్ లేజర్ అనేటువంటిది అది అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఈ యొక్క నానో సెకండ్ లేజర్ అనేటువంటిది ట్రెడిషనల్ టెక్నాలజీ. చాలా కాలం నుంచి ఈ యొక్క టెక్నాలజీ వాడుతూ ఉన్నాం. ఈ రెండు ఇలా పనిచేస్తాయి అంటే నానో సెకండ్ లేజర్ వచ్చేసి ఒక లేజర్ వెళ్ళేసి చర్మంలో ఉన్నటువంటి టాటూ ఇంక్ యొక్క పార్టికల్స్ ని హిట్ చేసినప్పుడు ఆ యొక్క టాటూ ఇంక్ పార్టికల్స్ ఆ యొక్క లేజర్ ఎనర్జీ నుంచి గ్రహించి అది హీట్ గా ఉత్పత్తి చేసి ఆ హీట్ జనరేషన్ వల్ల ఈ యొక్క టాటూ ఇంక్ పార్టికల్స్ అనేటువంటివి బర్స్ట్ అయిపోతాయి. దాన్నే ఫోటో థర్మల్ ఎఫెక్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అలా బర్స్ట్ అయినటువంటి టాటూ ఇంక్ పార్టికల్స్ ని మన యొక్క బాడీలో ఉన్నటువంటి మ్యాక్రోఫేజ్ లేదంటే లింఫాటిక్ సిస్టమ్ అనే సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ టాటూ ఇంక్ పార్టికల్స్ ని అబ్జర్వ్ చేసుకొని క్లియర్ చేస్తాయి స్కిన్ నుంచి. అదే మాదిరిగా పికో సెకండ్ లేజర్ లోపల చాలా వేగంగా నానో సెకండ్ కంటే 1000 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది కనుక చర్మం లోపలికి. ఇది ఫోటో థర్మల్ ఎఫెక్ట్ కాకుండా ఫోటో అకౌస్టిక్ ఎఫెక్ట్. అంటే ఏంటంటే ఇది ఒక ప్రెషర్ వేవ్ ఎఫెక్ట్ అనమాట. అంటే ఆ లేజర్ వెళ్ళేసి టాటూ ఇంక్ పార్టికల్స్ ని టచ్ చేసినప్పుడు, చాలా స్పీడ్ గా వెళ్ళి టచ్ చేసినప్పుడు లేజర్ ఇంక్ పార్టికల్స్ అనేటువంటి ఇలా బస్ట్ అయిపోతాయి. అంటే ప్రెషర్ ఎఫెక్ట్ తో బస్ట్ అయిపోతాయి, నాట్ హీట్ ఎఫెక్ట్. ఇక్కడ హీట్ ఎఫెక్ట్, ఇక్కడ ప్రెషర్ ఎఫెక్ట్. సో ఈ ప్రెషర్ ఎఫెక్ట్స్ తో బర్స్ట్ అయినప్పుడు ఏమవుతున్నాయంటే టాటూ ఇంక్ పార్టికల్స్ నానో సెకండ్ లో వచ్చేటువంటి ఎఫెక్ట్ కంటే టాటూ ఇంక్ పార్టికల్స్ చాలా చిన్న 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 డస్ట్ మాదిరిగా తయారవుతాయి. ఉదాహరణకి నానో సెకండ్స్ వచ్చేటువంటి పార్టికల్స్ ఒక స్టోన్, బిగ్ స్టోన్ ని నానో సెకండ్ లేజర్ వెళ్ళి హిట్ చేసినప్పుడు ఆ యొక్క స్టోన్ వచ్చేసి చిన్న గులకరాళ్ళ మాదిరిగా మారిపోతుంటే, అదే యొక్క పికో సెకండ్ లేజర్తో వెళ్ళి లేజర్ ఈ యొక్క టాటూ ఇంక్ పార్టికల్స్ని ఆ యొక్క స్టోన్ని హిట్ చేసినప్పుడు స్టోన్ మొత్తము చిన్న శాండ్ మాదిరిగా, ఇసుక మాదిరిగా తయారవుతుంది అనమాట. అంతేకాకుండా శాండ్ అనేటువంటిది ప్రెషర్ ఎఫెక్ట్ వల్ల ఫామ్ అవుతుంది. గులకరాళ్ళు యొక్క స్టోన్స్ అనేటువంటివి, ఈ పెబుల్స్ అనేటువంటిది హీట్ ఎఫెక్ట్ వల్ల ఫామ్ అవుతుంటుంది. హీట్ అనేటువంటిది జనరేషన్ అవ్వడం చేత టాటూ ఇంక్ పార్టికల్సే కాకుండా హీట్ అనేటువంటిది సరౌండింగ్ స్కిన్ కూడా కొన్ని సందర్భాల లోపల డ్యామేజ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సో సరౌండింగ్ యొక్క స్కిన్ కూడా నానో సెకండ్లో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే ఈ యొక్క పికో సెకండ్లో ఇది ప్రెషర్ ఎఫెక్ట్ వలన అవుతుంది, ఇవి శాండ్ మాదిరిగా మారుతుంది కనుక సరౌండింగ్ స్కిన్ను ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఆ రకంగా పికో సెకండ్ లేజరు నానో సెకండ్ కంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు రైట్ నౌ మార్కెట్లో టాటూ రిమూవల్ కోసం పికో సెకండ్ లేజర్ అనేటువంటిది అడ్వాన్స్డ్ టెక్నాలజీ అనమాట. మరి ఈ టెక్నాలజీ అడ్వాన్స్గా ఉంటుంది, కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. మరి ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా అంటే ఇప్పుడు నానో సెకండ్తో చేసుకున్నప్పుడు, పికో సెకండ్తో చేసుకున్నప్పుడు మన యొక్క పేషెంట్స్కు టాటూ రిమూవల్ ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా అంటే డెఫినెట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే నానో సెకండ్తో చేసినప్పుడు మనకు ఆ యొక్క రెడ్నెస్ కావచ్చు, ఆ యొక్క క్రస్టింగ్ కావచ్చు, కొన్ని సందర్భాల లోపల పెయిన్ కావచ్చు, ఆ యొక్క కొన్ని సందర్భాల్లో మరీ సివియర్గా చేసినప్పుడు ఈ యొక్క బ్లిస్టరింగ్ ఎఫెక్టు, తర్వాత గోస్ట్ ఎఫెక్టు, స్కారింగ్ ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఈ యొక్క నానో సెకండ్లో కొంచెం అధికంగా ఉంటాయి సరిగా చేయనప్పుడు. అదే మాదిరిగా పికో సెకండ్ లోపల ఎఫెక్ట్స్ అన్నీ కూడా చాలా చాలా తక్కువగా ఉంటాయి. సో సేఫ్ హ్యాండ్స్లో చేసినప్పుడు, మంచి లేజర్ టెక్నాలజీ, మంచి మిషన్తో చేసినప్పుడు ఇవి చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇదే అడ్వాంటేజెస్ కాకుండా ఈ యొక్క నానో సెకండ్ వచ్చేసి ముఖ్యంగా బ్లాక్ కలర్కి మాత్రమే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాల్లో వేసుకున్నటువంటి టాటూ బ్లాక్ కలర్ ఒకటే ఉండదు. ఈ యొక్క బ్లాక్ కలర్తో
పాటు కొన్ని సందర్భాల లోపల బ్లూ కలరు, గ్రీన్ కలరు, రెడ్ కలరు ఇలా రకరకాల కలర్స్ ఉంటాయన్నమాట. అలాంటి కలర్ లోపల నానో సెకండ్ అంతా ఎఫెక్టివ్గా వర్క్ చేయదు. కానీ ఈ యొక్క పికో సెకండ్ లేజరు ఇలా మల్టిపుల్ కలర్స్ ఉన్నప్పుడు, వివిడ్ కలర్స్ ఉన్నప్పుడు కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ యొక్క పికో సెకండ్ లేజర్ అనేటువంటిది పనిచేసేటువంటి అవకాశాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ యొక్క నానో సెకండ్ లేజర్ వచ్చేసి జనరల్గా 6 to 8 వీక్స్ చేయడం అది ఉంటుంది. కానీ ఈ యొక్క పికో సెకండ్ లేజర్ను చాలా తక్కువ పరిమాణం అంటే 4 వీక్స్ టైం లోపలనే అవసరం అనుకుంటే చాలా ఫాస్ట్గా ఎరేస్ చేయడానికి ఈ యొక్క పికో సెకండ్ లేజర్ వాడుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ యొక్క నానో సెకండ్లో కొంచెం డౌన్ టైం అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. చేయించుకున్న తర్వాత ఆ యొక్క బర్నింగ్ సెన్సేషన్ కావచ్చు ఒక 2 to 3 డేస్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కానీ ఈ యొక్క పికో సెకండ్ లేజర్ లోపల ఆ యొక్క డౌన్ టైం అంటే ఈ యొక్క కంఫర్ట్ కావచ్చు, సేఫ్టీ కావచ్చు, రిజల్ట్స్ వైజ్గా కావచ్చు, తర్వాత టెక్నాలజీ వైజ్గా కావచ్చు, ఇవన్నీ కూడా కంపేర్ చేసుకున్నప్పుడు నానో సెకండ్ కంటే ఈ యొక్క పికో లేజర్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తూ ఉంటుంది. మరి అందరికి వచ్చేటువంటి ఒక డౌట్ ఏంటంటే టెక్నాలజీ బాగుంది, లేటెస్ట్ టెక్నాలజీ, మరి కాస్ట్ ఎలా ఉంటుంది అనేటువంటిది చాలామందికి డౌట్ ఉంటుంది అనమాట. కాస్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఆ యొక్క లేజర్ టాటూ యొక్క సైజ్ బట్టి ఏ ఏరియాలో ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది, ఆ యొక్క ఏరియా యొక్క సైజ్ బట్టి ఒక 3,000 నుంచి ఒక 10,000 పర్ సెషన్గా చార్జ్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా టాటూ లేజర్ హెయిర్ రిమూవల్ అనేటువంటిది పర్సన్ యొక్క స్కిన్ కలర్ మీద, ఇక టాటూ యొక్క డ్యూరేషన్ మీద, టాటూ ఏ సైజులో ఎంత డీప్గా ఉంది, ఇది అమెచ్యూర్ టాటూవా, ప్రొఫెషనల్ టాటూవా, తర్వాత టాటూ యొక్క లొకేషన్ మీద, అది ఫేస్లో ఉందా, అదర్ బాడీ ఏరియాలో ఉందా, డార్క్ స్కిన్లో ఉందా, నార్మల్ స్కిన్లో ఉందా, స్కార్ టెండెన్సీ ఏమైనా ఉందా, తర్వాత వాళ్ళకి లేజర్ చేసిన తర్వాత ఏమైనా ఇన్ఫ్లమేటరీ పిగ్మెంటేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకున్న తర్వాతనే వాటి యొక్క రిజల్ట్స్ అనేటువంటివి డిపెండ్ అవుతూ ఉంటాయన్నమాట. అన్వాంటెడ్ టాటూ కావచ్చు, తర్వాత మీ యొక్క పర్సనల్ రీజన్ తోటి ఈ యొక్క టాటూ రిమూవల్ చేయించుకోవాలనుకున్నప్పుడు అడ్వాన్స్గా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేసి ఈ యొక్క పికో సెకండ్ లేజర్. ఈ యొక్క పికో సెకండ్ లేజర్ కంపారిటివ్లీ నానో సెకండ్ లేజర్తో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.